మీరు అన్నట్లుగానే ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి చూడాల్సిందే. ఈ తరుణంలోనే తన పార్టీకి చెందినటువంటి అభ్యర్థులతోటి ఎమ్మెల్సీలతోటి మాట్లాడుతున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2029లో ఖచ్చితంగా మళ్ళీ నేనే సీఎం అవుతా అని చెప్పి చాలా చెప్తున్నారు. అండ్ బై సేమ్ వే త్వరలో టీడీపీ వాళ్ళ దాడిలో అంటే వాళ్ళు చెప్తున్నట్లు గాయపడినటువంటి వాళ్ళని కూడా పరామర్శిస్తా అని చెప్తున్నాడు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కనిపెట్టలేకపోతున్నటువంటి విమర్శ ఉన్నటువంటి తరుణంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వెళ్తున్నారా? గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోవటం లేదంటే నేను ఎట్లా జ్యోతిష్యం చెప్పాలి 5 ఏళ్ళలో ఏమవుతుందని? ఏ రాజకీయ పార్టీకి ఫైనల్గా క్లోజ్ కాదు. అవకాశాలు గనక సరిగా ఉపయోగించుకుంటే ఉంటాయి. టీడీపీ 23 సీట్లకు పై మళ్ళీ 165 రాలేదా? సో వస్తుందా రాదా అనేది ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వ్యవహరిస్తాడు, ప్రజా సమస్యల్ని ఏ రకంగా టేకప్ చేస్తాడు, ప్రజల పక్షాన ఎలా నిలబడతాడు, పార్టీని ఎలా నిలబెట్టుకుంటాడు, అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా పాలిస్తుందని. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జనరంజకంగా పాలించి ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల సంతృప్త స్థాయి ఎక్కువ ఉందనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎంత పోరాడినా ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా గ్రౌండ్ మారదు. ఒకవేళ ప్రభుత్వం పైన వ్యతిరేకత అసంతృప్తి మొదలైతే దాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే అప్పుడు లాభపడతాడు. అందువల్ల ఇప్పటికి 2 ఇయర్లీ కదా ప్రిడిక్ట్ చేయడం. సో ప్రభుత్వము ప్రజల సంతృప్తిని ఏ స్థాయిలో పొందుతుంది, ప్రతిపక్షానికి ఏ స్థాయిలో అవకాశం ఉంటుంది అనేది మొదలు తేలితే ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకోగలడా లేదా అని తర్వాత ప్రశ్న.